హాయ్ అండి. మేము ద్వారకా తిరుమల వెళ్ళాం. నైట్ చెర్లపల్లిలో 8:30కి ట్రైన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3:30కి అరౌండ్ మమ్మల్ని దింపేసింది. తర్వాత మేము చాలాసేపు వెయిట్ చేసి 5:30కి అలా బస్సు వస్తే బస్సులో వెళ్ళాం. మా బస్సులో అంటే చాలా రోజుల తర్వాత బస్ ప్రయాణం, అందులోనూ ఫ్రీ టికెట్ బస్. నాకు ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించి చేశానన్నమాట. చెప్పొద్దు అసలు, విపరీతంగా క్రౌడ్ ఉంది. బస్ అయితే ఆ ఎర్లీ మార్నింగ్ కూడా చాలా అంటే చాలా అలసిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ టీ తాగి ఆ, మళ్ళీ అక్కడి నుంచి కొండపైకి చాలా తక్కువ డిస్టెన్స్, 2 మినిట్స్ కూడా పట్టదు. 2 మినిట్స్ కాదు కానీ ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. కానీ మేము మాకు తెలియక ఆటో మాట్లాడుకున్నాం. సరే అప్పటికే అలసిపోయాం కదా, అందుకని ఇంకా ఆటో మాట్లాడుకొని పైకి వచ్చాం. అయితే రూమ్ తీసుకోలేదండి మేము, ఎందుకంటే జస్ట్ మనమేమి స్టే చేయము, చెందాము అక్కడ. మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం వరకే. సో అక్కడే లగేజ్ కౌంటర్ ఉంటే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టేసి ఇవ్వండి వినాయకుడి దగ్గరికి వచ్చేసాం ఫోటో కోసం. డబ్బులు ఇచ్చి ఫోటో దిగాలన్నమాట. సో ఫోటో దిగేసి, కానీ గట్టిగా కొట్టేసింది నా తల మీద తొండంతో. కానీ చాలా ముద్దుగా ఉంటుంది కదా వినాయకుడు, చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే నేను మా ఆయన, పిల్లలు రాలేదు ఈ ఎండలకి ఏం తీసుకెళ్తామని చెప్పేసి ఇగండి నాకు ఎలా కొట్టింది. కానీ చాలా క్యూట్ ఉంది. అది నేను చెప్తే అదే వింటుంది. చాలా బాగుంది. నేను పార్ట్ 2 పెడతాను.